ఆయన అడుగడుగున ఆ భగవంతుని కృపకు పొందుతూనే ఉంటారు ఆయన జీవించి ఉన్నంతకాలం. చూడండి, ఆ తపస్విజీ ఒక చిన్న రాజ్యంలో ఒక మహారాజుగా జన్మించారు. సర్వ భోగాలు కూడా అనుభవించారు. కానీ ఎలా ఆ సర్వ భోగాలన్నిటినీ కూడా వదిలేసి ఒక సన్యాసిగా మారారు అనేది మనము ఇక్కడ తెలుసుకోవాలి. ఆయన సన్యాసిగా మారిన తర్వాత ఒక కఠోరమైన తపస్సులు కూడా చేశారు. కాయకల్ప చికిత్స చేసుకున్నారు. ఎలా కాయకల్ప చికిత్స చేసుకున్నారు అనేది కూడా ఆయన జీవిత చరిత్రలో మనము తెలుసుకుంటాం. ఆయన ఈశ్వర కటాక్షం కూడా పొందారు.